అడ్డ వస్తున్నది కన్న కొడుకు పేరు మీద గండ ఇలక ముట్టిస్తున్నది. ఒకవేళ నా కొడుకు ఏదన్నా అచ్చమైన జీవనాలైతే ఈ దీపం వల్ల ఆడాలి. ఓ నా కొడుకు అడుగులో పలగిట్ల ప్రాణం గిట్ల వేయిందనుకో ఈ దీపం మలిగిపోవాలని అన్నది గడ్డి కట్టింది, దీపం ముట్టించింది, గండ ఇలక ముట్టించింది కొడుకు పేరు మీద. ఆ గండ ఇలక ముందట నా తల్లుల గబల కృషి చేసుకొని రైక బొదలు పోసుకుంటా కూర్చొని ఉన్నది. మాట్లాడుతున్నాయి, కోరు పెద్ద పుల్లు కోట్లాడుతున్నాయి. పెద్ద పుల్లని చూస్తా ఉంటే బలపరిచే రాముని చూస్తున్నాయి. పెద్ద పుల్లు మారు పెద్ద పుల్లు గత 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 భయపడుకుంటా చీర వస్తుండే మీరు కర్రోడు రాముడు అని రాముని చూసి పెద్ద పుల్లే భయపడుతున్నాయి. 6 12 చెంగళ్ళు దాటిండు. 6 12 చెంగళ్ళు దాటినాక 7 14 సముద్రాలు ఉన్నాయే నా తల్లులారా. సముద్రాన్ని కళ్ళ చూసిండు రాముడే. 7 14 సముద్రాల కళ్ళ చూసిండు బలపరిచే రాముడు. అబ్బబ్బబ్బ సముద్రం కాడికి వచ్చి ఒడ్డుకాడ కూర్చొని ఏమంటే విషయాన్ని ఎత్తున్నాడు. ఈ సముద్రం దాటే మొగోన్ని నేనైతా గాని ఈ సముద్రం ఉత్తగా నేనెందుకు దాటుతా? నా తల్లి చిన్నవ్వ లేదా నా అమ్మమ్మ గంగదేవి, నా అమ్మమ్మ గంగదేవి లేదా ఎట్టికి వచ్చిన నా అమ్మమ్మ గంగదేవిని పిలిచి గంగను దాటి వంటనా అని అమ్మమ్మ గంగ బలాది ఎత్తున్నాడు బలపరిచే రాముడు. అమ్మ గంగమ్మ గంగ రావే గంగ తలారి గంగ తలారి గంగ గంగ నిన్ను వలాసేడి గలవరమ్మ జలవరమ్మ రావే గంగ తలారి గంగ గంగ నిన్ను వలాసేడి గలవరమ్మ జలవరమ్మ గంగ రావే గంగ తలారి గంగ తలారి గంగ గంగ నిన్ను వలాసేడి గలవరమ్మ జలవరమ్మ రావే గంగ తలారి గంగ తలారి గంగ గంగ నిన్ను వలాసేడి గలవరమ్మ
నా బిడ్డ కొడుకు కర్రోడు వాంతోని పెట్టుకుంటే పరిక్కమ్మతోని పెట్టుకున్నట్టే అవ్వా గాడుపు కోయ కంపని తీసుకొచ్చి బలిడికి ఇప్పుకు తలుచుకున్నట్టు అవుతుంది ఎనుగుల కోయ తీసి ఆయన ముక్కులు పెట్టుకున్నట్టు అవుతుంది అవ్వా నేను ఎట్లన్నా పోతామని దగ్గరికి పోతాం వానికే ముట్టిందో ఊరుకుండు వాడు పిలిచినప్పటికి ఇట్లా పోకపోతున్నా నన్ను నవ్వట్టి ఏడెత్తెత్తడో అని అడవిలో గంగదేవి అగ ఉనుకుంటా ఉడతకోల కట్టే చేత పట్టుకొని ఏమైంది అమ్మమ్మ ఏమైంది రోగాల పంటలు రోగాలని ఉచ్చుకోపోతున్నాయి నిన్ను నల్లలాగా నీ తాత నన్ను ఉట్టుకుంటాను నువ్వు ఇప్పుడే గింజ దింపుతున్నావంటే ఐసినాడు ఎంత దింపినావో గంగు నేను దింపుతనే కాదు దింపుతనే మీ తాత పోగబట్టాడు అంటే తాతను లవ్ మ్యారేజ్ చేసుకున్నావు నువ్వు ఏందనుకున్నా మరి నన్ను చూసి ఫ్లాట్ అయ్యి గంగమ్మ నిన్ను లేపుకొని వచ్చిండ మా తాత ఏందనుకున్నావు నువ్వు భలే ఇగురాలాడదని తీసుకుపోయి నెత్తిన పెట్టుకున్నా నిన్ను మరి నేను కింద ఉండను నేను కింద ఉండనంటే నేను గొప్ప పెళ్ళాన్ని నెత్తిన పెట్టుకున్నాడు చూస్తున్నా మా తాత అమ్మ గంగు అందం నా సందం చూసి మంది లోరోలు అని అట్లా కొప్పలు పెట్టుకున్నాడు నీ అందం సందం నీ అందం నీ సందంగా మురికి కాలువలో మత్తు కనబడుతుంది గంగమ్మ ఆసన మరి బట్టు ఏమి రాకపోతున్నావు ఏం రాక కాదు ఏడు రాక ఏడు రాకపోతున్నావు అన్న బంగారి బొంగురం జాడ కోసం పోతున్నా మరి ఇక్కడ నన్ను పిలిచినవా ఇక్కడ నిన్నెందుకు పిలిచినావు నాతో ఏ అవసరం పడ్డది గంగమ్మ గంగమ్మ ముంగటున్నది ఏంటిదమ్మా గంగ ముంగటున్నది ఒక్కటి కాదు రెండు కాదు 7 14 సముద్రాలు ఉన్నాయి చిన్నమ్మమ్మ గంగమ్మ లేదా నిన్న అది చేసిన ఈ 7 14 సముద్రాలు నువ్వు దాటియాలి ఒకవేళ గిట్ల ఈ 14 సముద్రాలు గిట్ల నువ్వు దాటియపోతే ఎక్కువ ఎక్కువ ముక్కిడి గంగమ్మ
తాత కురుకాలే పొమ్మ జాగ్రత్త. ఆ? అదే మంచి మాట కొద్ది అమ్మ గౌరవం తోటి అమ్మమ్మ కాదే నన్ను ఏడేళ్ళు పట్టిన సతులు దాటి నేను బంగారు బొమ్మ నేర్చుకుంటున్నా అమ్మ అని గౌరవంగా దాటి అంటే నేను దాటి చెవిటి చెత్తాడు చెవిటికంగా పేరు పెడతాడు కాలు వరకెత్తాడ కుంటికంగా పేరు పెడతాడు ఓరే పిచ్చి ముండ కూడా నన్ను ఏమనుకున్నావురా నువ్వు కర్రీ కూడా కొట్టంగా మాసం చిక్కిందని నేను నా సంగతి దిగదు రాముడు గడ్డ విన్ను నీ బలం చూపిస్తున్నావు మనవాడా తాత కొరక నువ్వు గంగలకు రారా నా గంగల నా బలం చూపిస్తా నీకు దీన్ని ఉగాది నాడు పూరలు వంగించాడు వంగియాలే తోడు బియ్యం ఎట్లా పెడితే ఎట్లా వంగుతుంది నేను అట్లా వంగి తప్ప ముందు కాదు వీడి గంగలకు వచ్చినాక వీడి గంగల నేను ఈయన సంగ చూస్తా నేను అని మనసులో పెట్టుకొని మోసారం కట్టిన మగపిల్లగానే నువ్వు ఉన్నావు నీకు తొలగిన రోగం ఉన్నది ముందు మీద మందారం ఉన్నది చూసినావా మీద విషయాలు వస్తున్నాయన్నమాట నిన్ను నల్లగా చేస్తే 4 గంటలు అంటున్నావు మనవడా నువ్వు మోవాని ఈరుని తీరును పూజ బలసాలి నువ్వు మోగోడు అయినట్టు ఉంటే మనవడా నేను అడ్డబట్ట కట్టినని 7 సంవత్సరాలు నేను దాటిస్తా అలా నాడని 7 సంవత్సరాలు నువ్వు మోవాని నాకు నువ్వు దాటంలో అమ్మ గంగాలమ్మ దండమ్మ అమ్మ దేవి గంగాలమ్మ నువ్వు దుఃఖ నాకు దుఃఖ అమ్మ గంగాలమ్మ దండమ్మ అమ్మ దేవి గంగాలమ్మ వంగినట్టు వంగుతుండు అమ్మమ్మ మాటలకు ఆడిదే 7 గంగలు దాటిస్తే నేను మొగోని 7 గంగలు దాటనా అని